ఈరోజు ఈ పెగాసిస్ అంశానికి సంబంధించి ఎప్పటి నుంచో నానుతోంది దాని నుంచి బయటపడడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రయత్నాలు చేశారో మనందరికీ తెలుసు. ఇప్పుడు మెటా కూడా కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో 100 మంది ఇంపాక్ట్ అయ్యారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెగాసిస్ పైన అంటే వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఒక నిఘా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే కుట్ర చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్కు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ కుట్రలన్నింటిలో ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ పాత్రదారులు అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఆధారాలు పక్కాగా ఉన్నట్టేనా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న నాగార్జున యాదవ్ గారికి మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడికత్తి సీన్ ఒకటి, 23 మంది ఎమ్మెల్యేల యొక్క లాలూచీలు లావాదేవీలు, నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారు మాట్లాడు, ఈ మూడే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడికత్తి సీనప్పుడు ఒక ఎస్పీ స్థాయి, ఒక ఐఏఎస్ స్థాయి ఎవరైనా ఉన్నాడు గల్లా పట్టుకుని పైకి లేపి అడిగితే కోడికత్తి సీన్ కానీ 2 నిమిషాల్లో ఎవడ వెనకాతలు ఉన్నాడో 3వ నిమిషంలో చెప్తాడు ఎవడరా నువ్వు ఏంటి అన్నది చెప్పడానికి. దానికి ఇన్నాళ్ళు ఎన్ఐఏ దాకా తీసుకొచ్చి రొట్టెలు పిండినట్టు పిసికి లాస్ట్కి ఏడు తేల్చారంటే వాళ్ళ వల్ల ఎప్పుడు కాదు. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసు సిబిఐ మా వాళ్ళు కావట్లేదని చేతులు ఎత్తేసినట్టు ఇది కూడా ఇంచుమించుగా. ఇప్పుడు ఏంటంటే ఆత్రం ఆపుకోలేక ఎక్కడో దగ్గర చూడండి జగన్మోహన్ రెడ్డి నేనే చేయించానో లేకపోతే ఏదో చెప్పుకుంటాడన్న ఆత్రాన్ని ప్రజల్లోకి ఈ బొంబాడింగ్ ఛానల్ త్రూగా కొట్టి కూడా అవుట్కమ్ లేనకి ఎగేసుకుని పోయాడు. దీని అర్థం ఏంటి? ఖచ్చితంగా హూ హ్యాస్ డన్ ఇట్ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఈయనకెందుకు అంత ఆనందం? రెండోది, మీకు వివేకానంద రెడ్డి గారి మర్డర్లో ఒక బ్రోటల్ మర్డరు, రాబరీ, నాకు తెలిసి ఒక హెడ్ కానిస్టేబుల్ పంపిస్తే 2 నిమిషంలో చెప్తాడు. అలా గంగిరెడ్డి గారు దస్తగిరి గారు లోపల నుంచి తలుపులు తీసి చెత్తాచెదరం కాకుండా ఒక బ్రోటల్ మర్డరు, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని హైర్ చేసి ఆడితో లేపించేశారు. ఈ విషయం 2 నిమిషాల్లో తేలుస్తారు. దీనికి మనోడు ఇచ్చిన సిట్ రిపోర్ట్ చేతకాక తదనంతరం సిబిఐకి ఇచ్చారు. సిబిఐలో ఎవరు ఉంటారండి? ఇలాంటి ఉన్నత ప్రమాణాలు కాస్త మంచి మర్యాదగా బాగా పనిచేసే వాళ్ళు తీసుకెళ్ళి సిబిఐలో వేస్తారు. మూడోది, 23 మంది ఎమ్మెల్యేల విషయంలో కొనుబడి లాబడి ఈ విషయంలో కర్మ క్రియ అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెవిలో గూడుకెట్టి అందరూ చెప్తున్నారు. ఈ అవతార పురుషుడి యొక్క ఆవశ్యకత మెజరబుల్ ఫెయిల్యూర్ యాజ్ అన్ ఫంక్షనింగ్ అథారిటీ ఇన్ హిజ్ ఓన్ టెరిటరీ. ఇక్కడ మీకు ఇదంతా వీళ్ళది ఒక మోడస్ ఆఫ్ ఆపరెండా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఉదాహరణకి జేడీ లక్ష్మీనారాయణ, నెక్స్ట్ ఇప్పుడు ఐఏఎస్ రూపంలో వచ్చిన ఏబి వెంకటేశ్వరరావు, ఈ ఐవీఆర్ కృష్ణారావు గారు ఒకరు, నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ. మీకు చిన్న విషయం చెప్తాను, నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయం ఒకటి చెప్తాను. మహా అయితే ఏమవుతుంది, స్టేషనరీ డిపార్ట్మెంట్కి పొమ్మంటారు సరిగ్గా పని చేయకపోతే. కానీ వీళ్ళు జీవితంలో ఎప్పుడైనా డీసెంట్ నోట్ రాశారా? రాయరు, చీఫ్ సెక్రటరీలుగా. కానీ ప్రవచనాలు ఎలా చెప్తారు మీరు ఇది గమనించండి. ఇలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు వీళ్ళకి డీజీపీ పదవులు రాకపోయేసరికల్లా ఇమీడియట్గా 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి ప్రాణాలు తినేసి ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడు ఎవరిని అడిగినా. కానీ అతను తేల్చింది ఎంతండి? దగ్గర 14 నుంచి 16 వెళ్ళి చూడండి, అశ్వత్థామాత కుంజరలాగా. వీళ్ళందరిది టార్గెట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఒక ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఒక మొనాటమీని బ్రేక్ చేసిన వీరుడు అతను. ఇలా చేయరు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అన్నదానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్. ఈరోజు ఏదైనా తీయండి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో, కాగ్ రిపోర్ట్లు కానీ, ఆర్బీఐ డేటాలతో కానీ, ఇంక్లూడింగ్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లతో కానీ, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయొచ్చు వాట్ హీ హాస్ స్పెంట్ టు ద పీపుల్ అన్నది, వాట్ హీ హాస్ డన్ ఇన్ హిస్ టెన్యూర్ అన్నది. ఇది వీళ్ళకి చేత కాదు. సో వీళ్ళందరూ చూడండి ఎలక్షన్స్ ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని నిమ్మగడ్డ రమేష్ గారు కనపడట్లేదు ప్రజాస్వామికవాది. సరే ఆయన థర్డ్ ఎంపైర్ పిలిస్తే వచ్చే ఆడే ప్లేయర్. అప్పుడేదో ఫోరం పెట్టారు కదా ఎన్నికల ముందు మళ్ళీ ఎత్తేస్తారా? డేరా ఎత్తేస్తారా? అంతే. మోడస్ ఆఫ్ ఆపరెండా ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ప్రజల్లో బదనాం చేయాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ధైర్యం ఏంటంటే వెనకాల తపేలా ఛానల్ ఉన్నాయి. ఇప్పుడు మీకు నేనెందుకు సార్ ఇవాళ పొత్తులో అప్పుడు ఇడిపోయారు, మళ్ళీ సచ్చారు, కొట్టుకున్నారు, బతికి బట్ట కట్టి మళ్ళీ వాళ్ళు పొత్తు కట్టి మళ్ళీ అదే సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆయన మాటలు ఆన్ రికార్డే కదా మీడియా త్రూగా. అవును కదా. సో ఆన్ రికార్డ్ ఆయనదే ఫోన్ ట్రాప్ అయినప్పుడు ఈ దిక్కుమాల పెగాసిస్ కొంటేటి కొనపోతే ఆ రోజు చక్కరికి వెళ్ళి చెక్ చేస్తే అంటే 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని వచ్చినటువంటి ఆరోపణలకు అదొక సాక్ష్యంగా చూడొచ్చు. ఖచ్చితంగా దిస్ ఈజ్ అ ఫుటేజ్. ఇది మీకు ఇంకోటి చెప్తున్నాను, ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్లు, చెత్త చెదనం, పనికిమాలిన విషయాలన్నిటికీ నిలువెత్తు నిదర్శనం ఇతనే. అన్సక్సెస్ఫుల్ టెన్యూర్ ఇన్ హిస్
దిస్ థింగ్ ఎందుకు వాళ్ళకెందుకు లోపల తెలుగుదేశం కానీ ఆయన ఏదో చాలా ఇబ్బంది పెట్టేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెట్టేశారు, ఉద్యోగం ఊడగొట్టారు, లాస్ట్ మినిట్లో కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టారు, ఒక రోజు ముందు కోర్టు ఆదేశాలతో మళ్ళీ ఆయనకి జాబ్ వచ్చింది, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, ఈ రెడ్డి మాత్రం రెడ్డి, అందులో గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి విత్తనాలు వేశారట. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈయన ఏ పదవులు అనుభవించారనేది వారు రిలీజ్ చేసి చెప్పుకుంటే చాలు, ఎక్కడెక్కడ ఉన్నారని అది పక్కన పెట్టేద్దాం. రెడ్డి అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాకుండా ఉండడానికి మొత్తం కమ్మవాళ్ళం మనందరం కూడా కలిసి పని చేయాలి, ఇలా కూడా పిలుస్తారా, పిలుపునిస్తారా ఎవరైనా? అలాంటి వాళ్ళు ఇప్పుడు సత్సంగ్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి బాధితులు ఒక కులాన్ని తొక్కాలి, ఒక కులం లేవాలి అనేటటువంటి పిలుపుని కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారా? నాకు తెలిసి ఈ సమాజంలో. మీరు మళ్ళీ జాలిగా అమాయకంగా ఆ ప్రశ్న అడగండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాడు విత్ వీడియో ఫుటేజ్ మళ్ళీ వినిపించమంటారు ఆ దరిద్రాన్ని కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు ఎవరికి రక్తం ఉడిగిందో నాకు తెలియదు. ఎందుకంటే ఓ మహానుభావుడు, చాలామంది దేవుడిగా కొలిచే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అతను. ఇవాళ ఎంత కాదన్నా ఒక టెన్యూర్లో ఒక లెగసీని ప్రూవ్ చేసుకున్న వ్యక్తి విత్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ని ఎదుర్కొని ఈ ఫీనిక్స్ బర్డ్లు ఇలాంటివన్నీ కథలు చెప్తూ ఉంటారు. ఫీనిక్స్ బర్డ్ ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ లివ్స్ ఫ్రమ్ యాషెస్ అంటే దానికి జగన్మోహన్ రెడ్డి అనే ఎగ్జిబిషన్. బికాస్ 16 నెలల జైలు, ఇదే 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు, నిజం ఏం మాట్లాడు, దగ్గర 1400-1600 కోట్లు. సో ఈ అబద్ధాలతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వెసులుబాట్లు ఇస్తున్న వాళ్ళు ఎవరు? పనికి ఆహార పథకం రిటైర్డ్ బ్యాచ్లు అంతా, ఐఏఎస్ ఐపీఎస్ బ్యాచ్లు. సో వీళ్ళ యొక్క ప్రాచుర్యంలో ఈరోజు రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి కన్నా ఇంత దౌర్భాగ్యంగా ఉన్నాయనడానికి ప్రజలకి ఒక నమ్మకం కలిగించేలాగా ఒక ఛానల్స్తో పాటు వీళ్ళు కూడా ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయడానికి ఎంతకైనా దిగజారిపోతారనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఒక లెగసీలో మీరు చూసుకోండి, ఎవరినైనా సరే ఒక టెన్యూర్లో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో ఐపీఎస్ ఆఫీసర్ గానో అంటే దిల్ టెల్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ వండర్స్. ఎందుకంటే నాకు దాసరి శ్రీనివాసరావు గారు ఒక ఆయన, సుందర్ కుమార్ దాస్ గారు, ఇలాంటి వాళ్ళు నాకు తెలుసు. వాట్ సార్ట్ ఆఫ్ చారిటీస్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీస్లో. వాళ్ళు అణగారిన వ్యవస్థ కోసం వాళ్ళు పడుతున్న తాపత్రయం నాకు నిలువెత్తు తెలుసు నాకు. సో అలాంటి దగ్గర వీళ్ళు ఒక అధికారమే పరమావధి అన్నదానికి ఒక సామాజిక వర్గాన్ని ప్రేరేపించిన విధానాన్ని ఒకసారి నిలువెత్తు గమనించుకోమనండి. ఇవాళ నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఇవాళ ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకళ్ళ సంయమనంతో విలువలతోనూ విశ్వసనీయతోనూ అధికారం పంచుకోవడం నేను ఎవరిని కాదంటలే. కానీ ఒక మనిషిని నిలువరించడానికి, ఒక మనిషిని తొక్కడానికి వ్యవస్థతో పాటు వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు కూడా ఆనాడు 23 స్థానాలు వెనకలాక్కుని దగ్గర నుంచి ఈ రోజు మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా అదే బురదజేలుడు కార్యక్రమం, అదే ప్రొవొకేషన్స్తోనూ వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేషన్ మాత్రం ఖచ్చితంగా గమనించండి. రైట్. కులరహిత సమాజం ఈ అంశాలపైన, అంటే ఒక కులం రాకూడదు, ఒక కులమే అధికారంలో ఉండాలని కోరుకునేటటువంటి అంబేద్కర్ గారి జయంతి అండి. కులరహిత సమాజం కోసం మహానుభావుడు ఎన్ని అర్రులు చాచాడు. ఇవాళ ఇదే కులాలతో కుల రాజకీయాలని భ్రష్టు పట్టించకుండా కుల రాజకీయాలతో సమీకరణాలు చేసుకుంటూ అనగారిన వ్యవస్థని ఎప్పటికైనా ఇలాగ నీచంగా చూస్తూ ఇవాళ కోడికత్తి సీన్ దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తామంటే ఓదార్పు యాత్ర చేసిందే జగన్మోహన్ రెడ్డి రాబాయ్ నిజమైన బాధితుల దగ్గర. కానీ మీరు ప్రతిష్ఠించిన బాధితుల దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్రలని లేనిపోని అబాస్పాలు చేసే రాజకీయ ప్రవర్తన మాత్రం చేయకండి.